మీ ఇంట్లో సీసీటీవీ లేకపోయినా సరే మీ ఒక్కొక్క కదలికని సర్వేలెన్స్ చేయొచ్చు. అంటే మీరు కూర్చున్నా లేచినా ఏం చేసినా సరే ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేయొచ్చు. మరి సీసీటీవీ లేకుండా ఇదెలా సాధ్యమవుతుంది అంటే వైఫై సిగ్నల్స్ వల్ల. ఎస్, మన ఇంట్లో వైఫై రౌటర్ ఉంటుంది కదా, అదే వైఫై ఇప్పుడు గోడల వెనక ఉన్న మనిషి కదలికలు కూడా గుర్తించగలదు. అండ్ దీనివల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మరి ఈ టెక్నాలజీ పేరేంటి? ఈ కొత్త ప్రాజెక్ట్ పేరు వైఫై డెన్స్పోజ్. ఇది ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ టూల్. ఇది నార్మల్ వైఫై సిగ్నల్స్ ని అనలైజ్ చేసి మనిషి మూమెంట్, పోస్చర్, బ్రీతింగ్ ని కూడా డిటెక్ట్ చేయగలదు. అంటే ఒక గదిలో ఎవరో నడుస్తున్నారు అనుకోండి, వైఫై సిగ్నల్స్ లో వచ్చే చిన్న చిన్న చేంజెస్ ని అనలైజ్ చేసి సాఫ్ట్వేర్ ఒక డిజిటల్ స్కెలిటన్ మోడల్ ని తయారు చేస్తుంది. మరి వైఫై సిగ్నల్స్ ఇలా ఎలా డిటెక్ట్ చేస్తాయి? వైఫై సిగ్నల్స్ మనకి కనిపించవు, కానీ అవి గోడలు, వస్తువులు, మన శరీరం వీటిని తాకి రిఫ్లెక్ట్ అవుతాయి. మనిషి కదిలితే వైఫై సిగ్నల్స్ ప్యాటర్న్ కూడా మారుతుంది. అండ్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఈ వైఫై సిగ్నల్స్ రిఫ్లెక్షన్ ని కలెక్ట్ చేస్తుంది, అలాగే సిగ్నల్ చేంజెస్ ని కూడా అనలైజ్ చేస్తుంది. ఏఐ మోడల్ ని యూజ్ చేసి మనిషి బాడీ మూవ్మెంట్ ని రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. అదే రేడియో సిగ్నల్ సెన్సింగ్ టెక్నాలజీ. మరి ఇది ఎంత డీటెయిల్ గా డిటెక్ట్ చేయగలదు? రిపోర్ట్స్ ప్రకారం ఈ సిస్టమ్ మనిషి మూవ్మెంట్ ని ట్రాక్ చేయగలదు, పోస్చర్ డిటెక్ట్ చేయగలదు, బ్రీదింగ్ మోషన్ కూడా డిటెక్ట్ చేయగలదు. ఇంకా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ లో ఏం చెప్తున్నారంటే ఒకేసారి మల్టిపుల్ పీపుల్ డిటెక్ట్ చేయడం, గెస్చర్ గుర్తించడం ఇవి కూడా పాసిబుల్ అని చెప్తున్నారు. అండ్ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ టెక్నాలజీకి కొన్ని యూస్ఫుల్ అప్లికేషన్స్ ఉన్నాయి, లైక్ ఎమర్జెన్సీ రెస్క్యూ. భూకంపం తర్వాత కూలిపోయిన భవనంలో ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని డిటెక్ట్ చేయొచ్చు. వృద్ధులు నడుస్తూ పడిపోతే సిస్టమ్ అలర్ట్ ఇవ్వగలదు. రూమ్ లో ఎవరైనా ఉన్నారో లేదో అని డిటెక్ట్ చేసి లైట్స్ లేదా ఏసీ ఆటోమేటికలీ కంట్రోల్ చేయొచ్చు. పోలీసులు లేదా రెస్క్యూ టీమ్స్ గోడల వెనుక మూవ్మెంట్స్ ని డిటెక్ట్ చేయగలరు. కానీ దీంతో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఇది వినడానికి కూల్ గా అనిపించినా ప్రైవసీ కన్సర్న్స్ చాలా పెద్దవి. ఎందుకంటే కెమెరా అవసరం లేదు, విజిబుల్ డివైస్ ఉండదు, క్వైట్లీ సర్వేలెన్స్ చేయొచ్చు. అంటే మీరు బాత్రూమ్ లో ఏం చేస్తున్నారు, బెడ్రూమ్ లో ఏం చేస్తున్నారు అనేది డిటెక్ట్ చేయగలిగితే ఇంకా ప్రైవసీ ఏముంది? అందుకే కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఈ టెక్నాలజీకి ఫ్యూచర్ లో ఎథికల్ రూల్స్ అండ్ ప్రైవసీ లాస్ అవసరం. మనకి కనిపించని టెక్నాలజీస్ మన జీవితాన్ని సైలెంట్లీ అబ్జర్వ్ చేస్తున్నాయి. వైఫై, బ్లూటూత్, మొబైల్ సిగ్నల్స్, ఏఐ ఇవన్నీ కంబైన్ అయితే ఫిజికల్ వరల్డ్ కూడా డేటా లాగా మారిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే వైఫై ఇక ఇంటర్నెట్ మాత్రమే కాదు, ఫ్యూచర్ లో సెన్సర్ లాగా కూడా పనిచేస్తుంది. గోడల వెనుకున్న మనిషిని కూడా డిటెక్ట్ చేసే లెవెల్ కి టెక్నాలజీ వచ్చేసింది.